ఇక్కడ చూడండి మనకు ఎక్సర్సైజ్ 3.3లో సో థర్డ్ రోమన్ వరకు చేసినాం. థర్డ్ రోమన్ హోంవర్క్ ఇచ్చినాం. చేసినారా? ఇంకా ఏమైనా రాలేదమ్మా హోంవర్క్? రెస్పాండ్ మా. వాయిస్ వినిపిస్తుందమ్మా మీకు? వినిపిస్తుంది మేడం. హోంవర్క్ చేసినారా? మేడం రాలేదని మళ్ళీ చెప్తానన్నారు మేడం. ఫస్ట్ వన్ అయిపోయింది. అది స్క్రీన్ సరిగా రాలే కదమ్మా మీకు కనిపించడానికి. అవును మేడం. ఓకే, మనం ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ వన్ చెప్పుకున్నాం. సెకండ్ వన్ చెప్తాను, రెండు ఒకేసారి మీకు చూపిస్తామా. సెకండ్ వన్ వచ్చేసి మనకి థర్డ్ వన్ లో సెకండ్ వన్ ఏముంది అంటే √3 మైనస్ √3. ఏమి జీరోస్ ఏమి ఇచ్చినాడు? √3 కామా మైనస్ √3 జీరో ఇచ్చినాడు. సో మనం ఏం చేయాలి? దీన్ని జీరో నుంచి క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ చూడండి మా థర్డ్ రోమన్ ఏమి ఇచ్చినాడు అంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఫర్ ద జీరోస్ ఆల్ఫా బీటా గివెన్ ఇన్ ఈచ్ కేస్. సో మనకి ఈ కింద ఇచ్చిన సందర్భాలలో ఆల్ఫా బీటా అనేటివి ఇచ్చినాడు. ఆల్ఫా బీటా అనేటివి ఏవి? జీరోస్. సో మనకి జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోమన్నాడు. సో మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోవాలంటే ఇచ్చిన జీరోస్ మనము ఆల్ఫా బీటా అనుకుంటాం. సో మనకి ఆల్ఫా బీటా తెలిసిన తర్వాత సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ చేసి మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ ని కనుక్కోవచ్చు మా. సో సెకండ్ వన్ చెప్తాను, రిమైనింగ్ మీరే హోంవర్క్ చేయండి. సో ఫస్ట్ మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ రావాలి. Let the quadratic polynomial అంటే p of x రాయొచ్చుమా. క్వాడ్రాటిక్ పాలినోమియల్ బి ax² + bx + c a not equal to 0 and its zeros be alpha and beta. సో మనకి జనరల్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏమి? ax² + bx + c అయినప్పుడు ఈ జనరల్ క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి జీరోస్ ఏమవుతాయి? ఆల్ఫా అండ్ బీటా అవుతాయి. సో మనకి ఇక్కడ హియర్ ఆల్ఫా ఈక్వల్ టు √3, బీటా ఈక్వల్ టు మైనస్ √3. సో మనకి ఇచ్చినాడు ఆల్ఫా బీటా ఇచ్చినాడు కాబట్టి మనం ఆల్ఫా ఈక్వల్ టు √3, బీటా ఈక్వల్ టు మైనస్ √3. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్ఫా బీటా తెలిసింది కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ కనుక్కొని మనం జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కునే ఈక్వేషన్ మనకు డిస్కస్ చేసినాం కాబట్టి ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి క్వాడ్రాటిక్ పాలినోమియల్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద జీరోస్ సో సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. 2 జీరోస్ మనం ఏం చేస్తున్నాం? సమ్ చేస్తున్నాం. సో మనకి ఏం ఆల్ఫా √3 ప్లస్ ఆఫ్ మైనస్ √3. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి √3 మైనస్ ఈక్వల్ టు 0. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో నెక్స్ట్ ఏమి? ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. Product of the zeros equal to alpha into beta equal to √3 into minus √3. So మనకి మైనస్ ఆఫ్ √3 into √3 ఏమవుతుంది మా? √3 హోల్ స్క్వేర్ అవుతుంది.
సో రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అయితే -3. ఆల్ఫా బీటా ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది -3. సో నెక్స్ట్ వన్ ఏమి క్వాడ్రాటిక్ పాలినోమియల్ తీసుకుంటే therefore the quadratic polynomial p of x ax square plus bx plus c is k into x square minus of alpha plus beta into x plus alpha beta, where k is constant. K is a constant. K is a constant. సో మనకి ఇది చూడండి అమ్మా k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇదేమి జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినోమియల్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇది ఎలా వస్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినామా నేను. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే k ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమొచ్చింది మనకి 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఏమి -3 ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -0 -3. సో k ఇంటూ ఎక్స్ స్క్వేర్ -3. సో మనకి ఇక్కడ k ఏమవుతుంది కాన్స్టాంట్ అన్నాం కాబట్టి కాన్స్టాంట్ అంటే 1 తీసుకోవచ్చు. సో డినామినేటర్ ఏం లేదు కాబట్టి ఇక్కడ k ఈక్వల్ టు 1 అనుకోవచ్చు. వెన్ k equal to 1, the quadratic polynomial will be ఏమి x square -3. చూడండి అమ్మా మనకి జీరోస్ వచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేమా? ఓకే మేడం. ఓకే మేడం. ఫస్ట్ చూపియండి మేడం. ఓకే మేడం. ఈ ప్రాసెస్ లో రిమైనింగ్ 2 క్వశ్చన్స్ చేస్తారమ్మా? థర్డ్ వన్, ఫోర్త్ వన్ చేస్తాం మేడం. సో మనకి థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇక్కడ k ఈక్వల్ టు 1 తీసుకున్నాం. మనకి ఎందుకంటే డినామినేటర్స్ ఏం రాలేదు కాబట్టి k ఈక్వల్ టు 1 తీసుకున్నాం. మనకి థర్డ్ వన్, ఫోర్త్ వన్ లోన డినామినేటర్ 4, 2 ఉంది కాబట్టి k ఈక్వల్ టు థర్డ్ వన్ 4 తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ k ఈక్వల్ టు 2 తీసుకోండి మా. సో ఇక్కడికి థర్డ్ రోమన్ కంప్లీట్. హోంవర్క్ చేయండి. ఏవైనా రాకపోతే టుమారో మీరు ఏమి చేయకోకుండా ఉన్నారనుకో పనిష్మెంట్ ఉంటుంది చూడండి. మీరేమి చిన్న క్లాస్ కాదు. సో నెక్స్ట్ మనకి ఏమి అంటే థర్డ్ వన్, ఫోర్త్ వన్ మా. ఫోర్త్ రోమన్ చూడండి. ఫోర్త్ రోమన్ ఏముంది మనకి వెరిఫై థర్డ్ వన్ లో ఫస్ట్ వన్ చూపియండి మేడం. ఓకే మేడం. ఈరోజు నీట్గా కనిపిస్తున్నాయి కదమ్మా?
సో నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ ఏమి అంటే ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్. సో మనకు క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ ఎలా వస్తాయో కూడా మనం చెప్తున్నాము. క్యూబిక్ పాలినోమియల్ జీరోస్ ఇచ్చినప్పుడు క్యూబిక్ పాలినోమియల్ ఏ విధంగా కనుక్కోవాలి, లేదా క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినప్పుడు జీరోస్ ఏ విధంగా కనుక్కోవాలో మనం డిస్కస్ చేసినాము. సో మనకి ఇప్పుడు ఏమి జీరోస్ ఇచ్చినాడు, క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినాడు. సో మనం ఏం చేయాలా, జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలమ్మా. జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలి. సో రిలేషన్షిప్ కనుక్కోవాలి అంటే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఎక్సర్సైజ్ మీరే హోంవర్క్ చేయండి అమ్మా, సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇక్కడ చూడండి, వెరిఫై దట్ 3, -1, -1/3 are the zeros of the cubic polynomial. P of x equal to 3x³ -5x² -11x -3. And then verify the relationship between the zeros and the coefficients. సో మనకి ఏమి జీరోస్ ఇచ్చినాడు, ఏవేవి 3, -1, -1/3 జీరోస్ ఇచ్చినాడు. దేనికి, క్యూబిక్ పాలినోమియల్స్ కి ఇవి జీరోస్ అవుతాయి అన్నాడు. ఇవి జీరోస్ అయినప్పుడు మనకి ఏమి, జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలి. సేమ్ ప్రాసెస్, క్వాడ్రాటిక్ పాలినోమియల్ కి ఏ ప్రాసెస్ లో అయితే చేసినామో క్యూబిక్ పాలినోమియల్ కూడా సేమ్ ప్రాసెస్. సో మనకి జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇచ్చిన జీరోస్ క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ అవుతాయా లేదా కనుక్కోవాలి. సో మన క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ ఇవి అవుతాయి అంటే ఏమి, వాల్యూస్ ని పాలినోమియల్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీరో వస్తే అవి గివెన్ పాలినోమియల్ ఆఫ్ ద జీరోస్ అంటాం. సో నెక్స్ట్ మనం ఏమి, రిలేషన్షిప్ ఏమి, కోఎఫిషియెంట్ అండ్ జీరోస్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, సమ్ ఆఫ్ ద జీరో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియెంట్ బై x² కోఎఫిషియెంట్. సో ఇక్కడ క్యూబిక్ పాలినోమియల్ కాబట్టి మనకేమి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు x² కోఎఫిషియెంట్ బై x³ కోఎఫిషియెంట్ వేసుకున్నాం. సో మీకు ఫార్ములాస్ మనం ఇది కూడా ఎలా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసినాం, ఫార్ములా రాపించడం. సో ఆ ఫార్ములా ప్రకారం ఇవి సాల్వ్ చేద్దామా. సో ఎగ్జాంపుల్ 7 పేజీ నెంబర్ 66 చూడండిమా. సో మనకి పాలినోమియల్ ఇచ్చినాడు. సో గివెన్ పాలినోమియల్ and given zeros, given cubic polynomial p of x equal to x³ 3x³ -5x² -11x -3. Given zeros, alpha equal to 3, beta equal to -1, -1 gamma equal to -1/3. గామా ఈక్వల్ టు -1/3. సో మనకి ఇవేమి జీరోస్ అన్నాడు కాబట్టి ఇవి జీరోస్ అవుతాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకోవాలంటే ఫర్దర్ మ్యూట్ మా. Anisha, Prasanna, mute. Further, P of 3 equal to మనకి ఏమి, పాలినోమియల్ లో ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తే పాలినోమియల్ అనేది జీరో అయినప్పుడు 3 అనేది గివెన్ పాలినోమియల్ ఆఫ్ ద జీరో అవుతుంది. సో నెక్స్ట్ P of 3 equal to 3 into 3³ x ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం మనము.
minus 5 into 3 whole square minus 11 into 3 minus 3. So 3 into 3 cube, 3 cube 27 minus 5 into 9, 3 square equal to 9. 11 3 ja 33 minus 3. 27 into 3, 181 minus 45 minus 33 minus 3. 81 minus 78, 81. So equal to 0. P of 3 equal to 0. So P of 3 equal to 0 వచ్చింది కాబట్టి 3 అనేది క్యూబిక్ పాలినోమియల్ యొక్క వన్ ఆఫ్ ద జీరో అవుతుంది. సేమ్ ప్రాసెస్ మనకి నెక్స్ట్ జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే P of -1 ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్ లో -1 ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 into -1 cube minus 5 into -1 square minus 11 into -1 minus 3. So 3 minus 1. ఇక్కడ చూడండి బేస్ లో మైనస్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ అయినప్పుడు మైనస్ ఏ వస్తుంది కాబట్టి 1 క్యూబ్ ఎంత అవుతుంది 1 -1 minus 5 into 1 ఇక్కడ ఈవెన్ నెంబర్ కాబట్టి +1 అవుతుంది. ప్లస్ ఇంటూ minus into minus plus 11 minus 3. Minus 3 minus 5 plus 11 minus 3 equal to 6 minus 5. Minus 11 plus 11 equal to 0. P of -1 equal to 0. So minus 1 అనేది ఇచ్చిన క్యూబిక్ పాలినోమియల్ యొక్క వన్ ఆఫ్ ద జీరో అవుతుంది. నెక్స్ట్ వన్ P of -1/3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 into -1/3 whole cube minus 5 into -1/3 whole square minus 11 into -1/3 minus 3. So 3 into -1/3 cube 27 minus 5 into 1/9 minus into minus plus 11/3 minus 3. So 3 1 ja 3 9 ja minus 1/9 minus 5/9 plus 11/3 minus 3. సో ఇవి రెండు డినామినేటర్స్ ఈక్వల్ కాబట్టి మనము యాడ్ చేస్తే -6/9 ప్లస్ 11/3 minus 3. ఎల్సిఎం తీస్తే మనకు 9 వస్తుంది. -6 3 3 ja 9 కాబట్టి 11 3 ja 33 minus 27/9 minus 33 plus 33/9 0/9 equal to 0. So P of -1/3 equal to 0 వచ్చింది కాబట్టి -1/3 given of the polynomial. సో మనకి ఇచ్చిన 3 జీరోస్ ఇక్కడ ఇచ్చిన 3 వాల్యూస్ అనేది క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ అని కనుక్కున్నాం. సో నెక్స్ట్ వన్ ఏమి ఈ జీరోస్ ని అండ్ రిలేషన్షిప్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలి. సో ఈ రెండింటి యొక్క రిలేషన్షిప్ కనుక్కోవాలంటే ఇచ్చిన పాలినోమియల్ ని అండ్ జనరల్ పాలినోమియల్ యొక్క therefore 3, -1, and -1/3 are the zeros of 3x cube minus 5x square minus 11x minus 3. So comparing the given polynomial with
with ax cube plus bx square plus cx plus d. సో ఇదేమి జనరల్ ఫామ్, క్యూబిక్ పాలినోమియల్ యొక్క జనరల్ ఫామ్. we get a ఈక్వల్ టు, సో మనం ఇచ్చిన పాలినోమియల్ జనరల్ పాలినోమియల్ ని కంపారిజన్ చేస్తున్నాం. సో కంపారిజన్ చేసినప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ యొక్క కోఎఫిషియెంట్ ను ఈక్వల్ చేస్తామా. సో మనకి ఇక్కడ ఇక్కడ కోఎఫిషియెంట్ 3 ఉంది కాబట్టి a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -5. చూడండి b ప్లేస్ లో మనకి -5. నెక్స్ట్ c ఈక్వల్ టు -11, d ఈక్వల్ టు -3. c ఈక్వల్ టు -11, d ఈక్వల్ టు -3. Now ఇప్పుడు మనకి కోఎఫిషియెంట్ అండ్ జీరోస్ మధ్య రిలేషన్షిప్ కాబట్టి నౌ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. సో క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినప్పుడు మనకు సమ్ ఆఫ్ ద జీరోస్ కనుక్కోవడానికి ఏమి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది మైనస్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ వస్తుంది. సో అది వస్తుందా లేదా చూద్దాము. సో మనకి 3 జీరోస్ ఆల్ఫా బీటా గామా ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా గామాని 3 -1 -1/3 కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ బీటా -1 ప్లస్ గామా -1/3 ఈక్వల్ టు 3 -1 -1/3. సో క్యాల్కులేట్ చేస్తే 2 minus 1/3 equal to 6 minus 1/3 equal to 5/3. సో మనకి ఏమొచ్చింది 5/3 వచ్చింది. సో మనకి జీరోస్ అండ్ కోఎఫిషియెంట్ మధ్య రిలేషన్షిప్ తీసుకుంటే ఏమి మైనస్ ఆఫ్ కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో మనకి అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ 1/5/3 వచ్చింది. సో మనకి b ఈక్వల్ టు ఎంత -5. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మైనస్ ఆఫ్ -5/3 ఈక్వల్ టు b/a. సో కోఎఫిషియెంట్ అండ్ జీరోస్ కి మధ్య రిలేషన్షిప్. నెక్స్ట్ ఏమి ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ద జీరోస్. సో మనకి ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు, సో మనకి ఆల్ఫా 3 ఇంటూ బీటా -1 ప్లస్ ఆఫ్ -1 ఇంటూ -1/3 ప్లస్ -1/3 ఇంటూ 3. సో ఇక్కడ ఏమి -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 1/3 క్యాన్సిల్ అయితే -1 ఈక్వల్ టు -4 ప్లస్ 1/3 ఎల్సిఎం తీస్తే 12 -1/3 -12 ప్లస్ 1/3 ఈక్వల్ టు -11/3. సో మనకి వీటి యొక్క రిలేషన్షిప్ తీసుకుంటే కోఎఫిషియెంట్స్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ యొక్క రిలేషన్షిప్ తీసుకుంటే ఎక్స్ కోఎఫిషియెంట్ బై ఎక్స్ క్యూబ్ కోఎఫిషియెంట్ అవుతుంది కాబట్టి ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియెంట్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు c/a. సో మనకి ఏమి c ఈక్వల్ టు ఎంత వచ్చింది -11, a ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి 11/3.
సో ఇది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఏమి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమి ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 3 into -1 into -1/3. 3 కి క్యాన్సిల్ అవుతుంది, 1 వస్తుంది. సో మనకి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు 1 వచ్చింది. సో వీటి యొక్క రిలేషన్షిప్ కోఎఫిషియంట్ అండ్ కోఎఫిషియంట్ కి చూస్తే ఏమి కాన్స్టాంట్ మైనస్ కాన్స్టాంట్ బై coefficient of x cube. సో మనకి కాన్స్టాంట్ ఏముంది d ఈక్వల్ టు -3. d ఈక్వల్ టు -3 వచ్చింది మనకి, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు -3/3 ఈక్వల్ టు d బై -d/a. చూడండి మా ఇక్కడ మనము జీరోస్ అండ్ కోఎఫిషియంట్ మధ్య రిలేషన్షిప్ తీస్తున్నాం. ఈ రిలేషన్షిప్ తీసేటప్పుడు మన క్యూబిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ ఎలా రాసుకోవచ్చు, సమ్ ఆఫ్ ద జీరోస్. సో మనకి క్యూబిక్ పాలినోమియల్ అంటే 3 జీరోస్ ఉంటాయి. ఆ 3 జీరోస్ ఏమి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా చేసినాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత 5/3 వచ్చింది. సో మనకి జీరోస్ అండ్ కోఎఫిషియంట్ మధ్య రిలేషన్షిప్ కనుక్కోవాలి కాబట్టి సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమొస్తుంది మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ అవుతుంది. సో మనకి ఇక్కడ చూడండి b/a అంటే b -5 a 3 వస్తుంది. సో మనకి ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం ప్లస్ ని మైనస్ రావాలి కాబట్టి -5 రాసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది -b/5 వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరో సమ్ ఆఫ్ జీరోస్. మనకి 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రోడక్ట్ డైరెక్ట్ చేస్తే రాదు కాబట్టి మనం ఏం రాయాలి 2 జీరోస్ ని ప్రోడక్ట్ చేసి సమ్ చేయాలి కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు చేస్తే మనకి -11/3 వచ్చింది. ఇక్కడ కోఎఫిషియంట్ కి రిలేషన్ ఎలా ఉంటుంది కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x³ ఈక్వల్ టు c/a. సో మనకి c అంటే ఏమి 11 -11/a ఈక్వల్ టు అంటే 3 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇదే వచ్చింది c/a. నెక్స్ట్ ఆల్ఫా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈక్వల్ టు మనకి 1 వస్తుందమ్మా. ఈ 1 అని మనకి ఏమి కోఎఫిషియంట్ తో రిలేషన్ చేయాలి కాబట్టి కాన్స్టాంట్ మైనస్ కాన్స్టాంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x³. సో దీనికి 1 కాబట్టి 1 వచ్చే విధంగా ఎలా రాసుకోవచ్చు 3/3 అంటే 1 అవుతుంది. సో మనకి +1 కాబట్టి -3/3 సో -d/a. సో మనం ఇక్కడ ఏమి కోఎఫిషియంట్ అండ్ జీరోస్ యొక్క రిలేషన్షిప్ చూపినామా. సో సేమ్ ప్రాసెస్ లోనే మీరు ఎక్సర్సైజ్ లో 4th రోమన్ చేస్తారా చేస్తాం మేడం. ఏం ప్రాసెస్ ఇక్కడ ఉన్న జీరోస్ దగ్గర ఆ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది అంతే. ఓకే మేడం. ఓకేమా ఓకే మేడం. ఓకే మేడం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ కి కంపల్సరీ వస్తుంది. ఎగ్జాంపుల్ అండ్ ఎక్సర్సైజ్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. IMP అని పెట్టుకోండి మా. సో మీకు టుమారో ఈ మండే ఈ చాప్టర్ నుంచి ఒక అసైన్మెంట్ రాస్తారా ఓకేమా.
సో నెక్స్ట్ మీరు అది హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేస్తే ఎక్సర్సైజ్ కంప్లీట్ అవుతుంది. మనకి ఇంకా లాస్ట్ ఎక్సర్సైజ్. సో లాస్ట్ ఎక్సర్సైజ్ రావాలి అంటే మనం ఫస్ట్ చాప్టర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఫస్ట్ చాప్టర్ ప్రకారం చూడండి, డివిజన్ అల్గారిథం ఫర్ పాలినోమియల్స్. సో మనకు అల్గారిథం మెథడ్ చూసినాం, డివిజన్ అల్గారిథం చూసినాం. సో ఆ డివిజన్ అల్గారిథం ఏమవుతుంది మనకి, డివిడెంట్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ క్వోషెంట్ ప్లస్ రిమైండర్ అనే ఫార్ములాని యూజ్ చేసి మనం ఏం చేయాలి, ఒక పాలినోమియల్ ఇచ్చినప్పుడు ఆ పాలినోమియల్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి లేదా జీరోస్ కనుక్కోవాలి. సో ఫ్యాక్టర్స్ కనుక్కొని దాని నుంచి జీరోస్ కనుక్కోవాలి. సో మనకి చూడండి, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చినాడు. క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం జీరోస్ కనుక్కోవచ్చు. అంటే ఏమి, 2 టర్మ్స్ ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేస్తే ఆ టర్మ్ యొక్క ఫ్యాక్టర్స్ తీస్తాం. ఫ్యాక్టర్స్ తీసి సమ్ చేసినప్పుడు మిడిల్ టర్మ్ వస్తే మనకు ఫ్యాక్టర్స్ అనేది రాయొచ్చు. సో మనకి ఇక్కడ చూడండి, x² - 2x - 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, x + 1 ఇంటూ x - 3 అవుతుంది. సో అదే విధంగా క్యూబిక్ పాలినోమియల్ ఇచ్చినప్పుడు ఈ క్యూబిక్ పాలినోమియల్ యొక్క ఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కోవాలి అంటే, మనకి క్యూబిక్ పాలినోమియల్ యొక్క ఫ్యాక్టర్స్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా డివిజన్ అనేది రావాలి. సో మనం 9th క్లాస్లోన ఇది చేసినామా, డివిజన్ చేసినాం. ఫ్యాక్టర్స్ రావాలి అంటే క్యూబిక్ పాలినోమియల్ ని డివిజన్ చేస్తాం. సో డివిజన్ చేసే ప్రాసెస్ లో కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి x = ఎనీవన్ మనమే అనుకొని చేయాలమ్మా. అది ఇప్పుడు మనము నెక్స్ట్ క్లాస్ లో చూడడం మేలు అవుతుంది. అది ఇప్పటికి అయిపోదు కాబట్టి సో మనకి అది నెక్స్ట్ 1 క్లాస్ లో చూడొచ్చు. సో మీరు మండే అసైన్మెంట్ కి క్వశ్చన్స్ చెప్తామా నేను. Example 3 మా పేజీ నెంబర్ 62. Example 3. ఓకే మేడం. అన్ని వీడియో రికార్డ్ చేస్తున్నా. నెక్స్ట్ 1 ఎక్సర్సైజ్ లో ఫస్ట్ రోమన్ లో సెకండ్ 1 అండ్ సెకండ్ రోమన్ లో ఫస్ట్ 1 మా సెకండ్ రోమన్ లో ఫస్ట్ 1. సో ఈ 3 క్వశ్చన్స్ మండే అసైన్మెంట్ ఉంటుంది చూడండి మా. మండే ఈవినింగ్ 4 o'clock కి అసైన్మెంట్ ఉంటుంది. అందరూ రాయాలి. ఓకే మేడం. ఓకే మా, బాయ్ మా. బాయ్ మేడం. బాయ్ మేడం.